దేవునికి దశమ భాగం ఇవ్వడానికి సిద్ధపడ్డామా? దేవునికి కృతజ్ఞతా కానుక ఇవ్వడానికి సిద్ధపడ్డామా? సిద్ధపడి ఉండాలి. ఒక ప్రాంతంలో ఒక భిక్షగాడు చాలా సంతోషంగా ఉన్నాడు. కారణం ఏంటంటే అదే దారి గుండా మహారాజు గారు వస్తున్నారండి. ఆ రోజు మహారాజు గారు అలా వస్తూ ఉంటే ఈ భిక్షగాడు అనుకుంటా ఉన్నాడు, ఈరోజు నా పంట పండింది, ఇక ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు మహారాజు, తులమో పొలమో ఎక్కువ తక్కువ భారీగానే మొత్తం మీద నాకు ముట్టుద్ది అనేసి చాలా సంతోషంగా చాలా ఆనందంగా కేరింతలు ఏమంటే సంతోషంగా ఆనందంగా ఉన్నాడండి. మహారాజు గారు అన్నట్లుగానే రథం మీద ప్రయాణం చేస్తూ అదే దారి గుండా ప్రయాణం చేసి భిక్షగాని కూడా చూసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈలోగా భిక్షగాడు, అయ్యా మహారాజా, మీకోసం ఎదురు చూస్తూ ఉన్నానయ్యా, కాస్త నా మీద దయ చూపించండి అని అన్నాడు. రథమా పలగా ఆపు అని మహారాజు రథం దిగి దగ్గరికి వచ్చి, ఏది నేను ఇస్తానని నువ్వు చూస్తున్నావా? ఇదిగో నా చేతిని నీ వైపు చూపిస్తూ ఉన్నాను, నేను నీకు ఇవ్వటం కాదు, నువ్వు నాకేమిస్తావు అని మహారాజు గారు తన చేతిని భిక్షగాడు వైపు చాచి నిలబడ్డారని. భిక్షగాడు అడుక్కునేవాని నేనా లేకపోతే మీరా అన్నట్లు మనసులో అనుకుని, అయ్యో ఇంతటి మహారాజే నా ముందర చేయి చాపాడనంటే ఊరికే పంపించడం ఏం బాగుంటుంది అనేసి ఏమండి తన సంచిలో ఉన్న బియ్యంలో 2 గింజలు తీసి మహారాజు అరిచేతిలో పెట్టాడండి. ఆ 2 బియ్యపు గింజలు తీసుకుని ఏమండి రథం ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడ గొడవ? ఇటువంటి మహారాజుని ఎక్కడ చూడలేదు నేను అందరి దగ్గర భిక్షము అడుక్కుని తింటా ఉంటే నా దగ్గర అడుక్కుని వెళ్ళిపోయేటి మహారాజు, ఇటువంటి మహారాజు నేను ఎక్కడ చూడలేదు, ఇదే చూడడం అనేసి భిక్షకుడు అనుకున్నాడు. 4 గంటల వరకు ఏమంటే అక్కడ ఉన్నాడు. తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ బియ్యపు సంచి తన భార్యకి ఇచ్చి, ఇదిగో వంట చేయి అని అన్నాడు. ఈరోజు ఏ రోజు అనుకుంటున్నా? నిజంగా చాలా ఆనందకరమైన రోజే. మహారాజు అంతటి వాడు నా దగ్గరకు వచ్చి అడుక్కుని మరీ వెళ్ళాడు. 2 గింజలు దానం చేశాను. మహారాజుకే దానం చేసిన రోజు. ఎవరనుకుంటున్నా, ఏమనుకుంటున్నా, నన్ను తొందరగా వంట చేసే అన్నాడు. ఇద్దరు నవ్వుకున్నారు, చెప్పుకున్నారు ఇది కథ అని చెప్తే మొత్తం మీద ఆమె ఎసరు పెట్టింది. ఈలోగా బియ్యంలో రాళ్ళు ఏరుతూ ఉందని. ఏరుతూ ఉంటే అందులో రెండు బంగారపు గింజలు, బియ్యపు గింజలు కనిపించాయండి. ఏమండి ఈ 2 గింజలు చూడండి, బంగారపు గింజలండి అనేసి చాలా ఆనందపడుతూ ఉందని, చాలా సంతోషిస్తూ ఉందని. ఈలోగా ఆయన ఏడుస్తున్నాడు చూసి, ఇదేటండి బంగారం దొరికితే ఎవరైనా నవ్వుతారు కదా, సంతోషపడతారు కదా, ఏడుస్తూ ఉన్నారేంటి? ఓరి పిచ్చిదానా, మహారాజు గారు నా దగ్గరికి వచ్చారు, చెయ్య చాచారు ఆయన, 2 గింజలు ఆయన చేతిలో పెట్టాను, నేను చూడకుండా నా సంచులో బంగారపు గింజలు 2 వేసేసి వెళ్ళిపోయాడు ఆయన. 2 ఆయనకి ఇచ్చాను కాబట్టి 2 గింజలు వేసాడు. సంచి వేసేసి ఉంటే ఆయనకి ఇంకెన్ని గింజలు వచ్చుంటాయి మనకి బంగారపు గింజలు, నాకు ముందుగానే తెలుసుంటే సంచే ఇచ్చేసి ఉండేవాడిని అని ఏడుస్తున్నాడు. నిజమే కదా, దేవునికి మనము 2 గింజలు వేస్తే దేవుడు మరలా తిరిగి 2 గింజలే. దేవునికి ధారాళముగా ఇస్తే దేవుడు మనకు కూడా ధారాళముగా ఇస్తాడు. కొలత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దేవునికి కానుక ఇవ్వడానికి సిద్ధపడాలి. దేవునికి కానుక ఇచ్చేవారిగా, దేవునికి దశమ భాగము ఇచ్చేవారిగా ప్రతి ఒక్కరూ ఉండాలి. చాలామంది అంటారు కదా, అరే దశమ భాగం అండి పాత నిబంధన ప్రకారంగా అయితే ఇవ్వాలి, క్రొత్త నిబంధన ప్రకారం అయితే ఇవ్వక్కర్లేదు